పర్యాటకంతో నేను క్లోజ్ చేస్తాను. పర్యాటక రంగానికి సంబంధించి నిజంగా తెలంగాణ దీన్ని ఒక టూరిజం హబ్గా చేయొచ్చు. అప్పుడు చంద్రబాబు గారు ఇక ఏ ఇజం లేదు టూరిజమే అనేవాడు. అప్పట్లో అందరూ మాకు కోపం వచ్చేది, ఏ ఇజం లేదు అంటున్నాడని. కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉందంటే టూరిజమే అధ్యక్ష. ఖర్చు లేని మన తెలంగాణ సంబంధించి గోదావరి ఉంది, కృష్ణా ఉంది, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటిని ఎలా దాన్ని టూరిజం సెంటర్స్గా అట్రాక్ట్ చేసుకోవడానికి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలి. చార్మినార్, గోల్కొండ, ఈవెన్ అంబేద్కర్ స్టాట్యూ, మీరు పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా దాన్ని కూడా టూరిజం కింద ఉపయోగించుకోవచ్చు, అంత బాగుంది అది. అలాగే ట్యాంక్ బండ్కు సంబంధించింది, సాలార్జంగ్, ఇంకా పురాతనమైన గడులు ఉన్నాయి. యాదగిరిగుట్ట, మన కొరివి వీరభద్రస్వామి గుడి, మా ఖమ్మం జిల్లాలో బౌద్ధులు నడయాడిన నేల నేలకొండపల్లి, రామదాస్ జన్మస్థలం. అక్కడి నుంచి మళ్ళీ మా కొత్తగూడి మైన్స్, అటవీ క్షేత్రాలు, హాట్ స్ప్రింగ్, మన మణుగూరులో కిన్నెరసాని, గోదావరి అందాలు, పాపికొండలు పక్కకి వెళ్ళినా అది మనకి ఉపయోగం ఉంటుంది. నాగార్జున సాగర్, కృష్ణానది పరివాహక ప్రాంతాలు, నల్లమల అటవీ ప్రాంతం, అది మనకు కొంత అటు కొంత ఉంటుంది అనుకుంటా. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల అటవీ ప్రాంతం, ఇవన్నీ కలిపితే అధ్యక్ష వీటన్నిటి మీద సమగ్రమైన ప్లాన్ ఉంటే ఇది ఇట్ విల్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద టూరిజం అధ్యక్ష. ఆ విధంగా టూరిస్ట్ హబ్గా దీన్ని తయారు చేయొచ్చు. దీనికి సంబంధించి మాకు భద్రాద్రి అంటే పూర్వం భద్రాచలం ఆ పాటలు విని, రాముడి మీద పాటలు వింటే ఎంత ఆ పెద్దవాళ్ళందరూ భద్రాచలం వెళ్ళాలంటే పడవ ప్రమాదాలు జరిగి 100 మంది కూడా చనిపోయారు. అయినా కూడా వెళ్ళేవాళ్ళు. అంటే రాముడి పేరుతోనూ భద్రాద్రి పేరుతోనూ అంత ఇంటిమిటీ, కనెక్టివిటీ తెలుగు ప్రజలకు ఉంది అధ్యక్ష. ఒక్క మన తెలంగాణకే కాదు, ఏపీ నుంచి అయితే మరీ అట్రాక్షన్. ఆ భద్రాద్రిని ఎందుకు నిర్లక్ష్యం చేశారో నాకు తెలియదు అధ్యక్ష. చాలా అన్యాయం చేశారు భద్రాద్రికి సంబంధించి. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడైతే ఆ భూములన్నింటినీ కలుపుకుంటే యాదాద్రి కంటే ఎక్కువ భూములు ఉండేవి. ఇప్పుడు భూములన్నీ అడిపోయాయి అధ్యక్ష, తక్కువ భూములు ఉన్నాయి. ఆ తక్కువ భూములకైనా సరే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే, తుమ్మల గారు కూడా వినాలి, ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తక్షణం కాంపెన్సేషన్ ఇస్తే ఆ మాడా వీధులు ఇవన్నీ చేసి ఉన్న దానిలో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బికమ్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ ఫస్ట్ ఇట్ విల్ బికమ్ నెంబర్ 2 ఇన్ తెలంగాణ. అదేవిధంగా రామునికి సంబంధించి దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 అవుతుంది. యాదాద్రి గుట్ట అంతా తయారు చేయలేము అధ్యక్ష. అందుకని భద్రాచలం పైన ఫోకస్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, పర్యాటకంలో పనిచేసే వాళ్ళు దాదాపు మొదట్లో 450 మందిని తీసుకున్నారు అధ్యక్ష పర్మనెంట్గా. చిన్నగా తగ్గిస్తూ వచ్చారు, ఇప్పుడు 50 మంది మిగిలారు. ఇంకా 400 మందిని ఆ పర్మనెంట్ వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్ట్ కింద తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా న్యాయం చేయండి దయచేసి. మధ్యలో ప్రభుత్వ ఉద్యోగులు రాశారు, ప్రభుత్వ ఐఏఎస్లు రాశారు వీళ్ళు పర్మనెంట్ చేద్దామని, కానీ దాన్ని పాత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. వాళ్ళైనా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అది పర్యాటకానికి సంబంధించి, అందులో కళాకారులకు సంబంధించి అధ్యక్ష, మనం తెలంగాణలో ఉన్న కళలు ఏ రాష్ట్రంలో కూడా ఉండవు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ పుట్టికే పాటతో పుడుతుంది, పోరాటమే. ఎందుకంటే పోరాటాలు గడ్డ తెలంగాణ, పోరాటాలు పాట ద్వారా పుట్టాయి, పాట ద్వారా పోరాటాలు పుట్టాయి అధ్యక్ష. అంత గొప్ప ఇది. కళాకారుల్ని గుర్తించవలసిన అవసరం ఉంది, చేస్తున్నారు కొంతమేరకు, కానీ ఇంకా చేయాలి. అందులో గద్దర్ లాంటి వాళ్ళని గుర్తించారు, సంతోషం. అందశ్రీ లాంటి వాళ్ళని గుర్తించారు, సంతోషం. ఇంకా దాసరి, సినారే, కాళోజీ, మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు లాంటి సాహిత్యవేత్తలు, కళాకారులకు సంబంధించి లింకప్ చేసి మ్యూజియాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. ఎవరైనా టూరిజంలో అది కూడా భాగంగా ఉంటుందని నేను కోరుతున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో, పట్టణ కేంద్రంలో కూడా సాంస్కృతిక కేంద్రాలను కూడా నిర్మించాలి అధ్యక్ష. కింద ఉన్న కళాకారులందరూ కూడా వాళ్ళ ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు అధ్యక్ష. అది మా పాల్వంచిలో ఒకటి పెట్టారు మొన్న సాంస్కృతిక కేంద్రం. అట్లా ప్రతి దానిలో ఒక్కొక్కటి పెడితే చాలామంది కళాకారులు పుట్టుకొస్తారు. దాని ద్వారా అది వాళ్ళకు ఒక ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇందులో విప్లవ సంఘాలకు సంబంధించిన వాళ్ళని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది చేయొద్దని నేను కోరుతున్నాను. అసలు పాట పుట్టిందే విప్లవ సంఘాల్లో నుంచి.
గద్దరైనా, అందశ్రీ అయినా, గోరేటి వెంకన్న అయినా, లేదా మా ప్రజానాట్య మండలి అయినా, అరుణోదయం అయినా, అసలు పాటే విప్లవ సంఘాల నుంచి పుట్టింది. అందువలన విప్లవ సంఘాల్లో పాడే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఎంతో కొంత పెన్షను లేకపోతే ఇతర ఇచ్చేటువంటి ఏదో సాంస్కృతిక రథసారథులు ఏదో పేరు పెట్టారు, అటువంటి ఇవ్వాలని, కళాకారులకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని నేను కోరుతూ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి బెల్లు కొట్టించుకోకుండా నేను ముగింపు చేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు విద్యాశాఖ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది. ఈ చదివే సమాజ అభివృద్ధికి సూచిక అధ్యక్ష. ఏ సమాజం అయితే అక్షరాస్యత ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష. పునాది డొల్ల అయితే ఎంత పెద్ద భవనమైనా పేకమెడలో కూలిపోతుంది.